హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మనం చూడబోతే లైక్ ప్రతీక్ గాంధీ అండ్ ఎమీ గౌతమ్ యాక్ట్ చేసి లైక్ హిందీలో వచ్చి లైక్ ధూమ్ ధామ్ అని చెప్పి మూవీ రివ్యూ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ థియేటర్స్ అయితే రిలీజ్ కాలేదు. సో డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అని కూడా మనమైతే అనుకోవచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే స్మాల్ ఫిలిం అండ్ క్యూట్ ఫిలిం అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో చూసుకుని తనైతే ఒక వెటర్నరీ డాక్టర్కి అయితే ఉంటాడు. అండ్ తనకి ఎమీ గౌతమ్కి మ్యారేజ్ అని అవుతుంది. అండ్ ఆ మ్యారేజ్లో లైక్ అదొక అరేంజ్ మ్యారేజ్. అండ్ వాళ్ళకి పెద్ద గ్యాప్ అంటూ ఏమి ఉండదు. సో వాళ్ళ మధ్యలో కొంచెం మిస్కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో టైం ఉండదు అన్నమాట వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి బేసిక్గా. సో వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత లైక్ ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ జరుపుకుందన్న టైంలో సో ఇద్దరు వ్యక్తులు అయితే వస్తారని ఇద్దరు వ్యక్తులు వచ్చేసి లైక్ చార్లీ పెన్ డ్రైవ్ మాకైతే కావాలని చెప్పి అంటారు. సో చార్లీ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఇద్దరు మనుషులు ఎవరు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కలిసి ఈ మూవీ అయితే కాన్సెప్ట్. సో ఒక లైక్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ లైక్ వన్ నైట్లో జరిగే స్టోరీ అనమాట. సో ఇలాంటి ఒక స్టోరీ ఇంతకుముందు లైక్ మనం కార్తీ యాక్ట్ చేసి లైక్ ఖైదీ అనే మూవీ మనమైతే చూడడం అయితే జరిగింది. అని ఈ మూవీ అయితే సో వన్ నైట్లో అయితే జరుగుతుంది. సో ఆ వన్ నైట్లో జరిగిన లైక్ ఆ స్టోరీ అంతా ఏంటి, ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంతా ఏంటి అనేది మిగతా లైక్ అదంతా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. సో అది కాన్సెప్ట్ అనేది కొంచెం ప్లస్ పాయింట్. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ నాకు ఈ మూవీకి ఏమనిపించింది అంటే కనుక సో ఈ మూవీ అనేది థియేటర్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో ఇలాంటి ఒక మూవీ లైక్ థియేటర్స్లో ఎంతమంది అయితే చూస్తారో, ఎంతమంది ఆడియన్స్ వస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ మూవీని డైరెక్ట్ ఓటీలో రిలీజ్ చేయడం వల్ల సో ఈ మూవీకి కొంచెం క్రేజ్ అని కొంచెం బజ్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే సో మూవీ ఒక రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేద్దాం. లైక్ ఇంకా చెప్పడం జస్ట్ 1 hour 50 minutes అయితే ఉంటుంది. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ వచ్చే ఫన్ మూమెంట్స్ కానీ లైక్ పంజాలాక్స్ కానీ లైక్ కొంచెం సస్పెన్స్ అదంతా కొంచెం మనకైతే బాగానే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సో టోటల్ చాలా పెద్ద నెగిటివ్ పాయింట్స్ అయితే ఉంటాయి. అయితే మూవీలో ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటే ఏమైతే ఉంటుంది అని మూవీని ఎండ్ చేసిన విధానం కూడా నాకైతే పెద్దగా అయితే ఏం నచ్చలేదు. అని చెప్పుకుంటూ పోతే చాలా ఫ్లాస్ అయితే ఉంటాయి. బట్ రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి అండ్ అది కూడా ఓటీటీ వచ్చు కాబట్టి మనమైతే చూసేవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.